నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. మళ్ళీ నేను మీ ముందుకు కొత్త వంటకంతో వచ్చేసానండి. అదే పెద్ద వంకాయతో కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెద్ద వంకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, ఆయిల్, పచ్చిమిర్చి, ఇంకా పసుపు, టమాటో, సాల్ట్, కారం, ధనియాల పౌడర్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్తో మనం వంకాయని ఎలా చేయాలో చూసేద్దామండి. వచ్చేసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వంకాయని బాగా కడుక్కొని దాన్ని మంచి స్టవ్ మీద పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5 to 10 minutes సన్న మంటతో మంచి కాల్చాలి. లోపలి వరకు బాగా వేగే వరకు మంచిగా కాలిస్తే ఆ వంకాయ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా అవుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయిపోవాలి. వంకాయ అనేది నీట్గా మంచిగా కాలాలి. తర్వాత ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ వంకాయని దాంట్లో వాటర్లో వేసేసేయాలి. అప్పుడు మనకి ఏదైనా బ్లాకిష్ది ఏదైనా ఉంటే అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది. అదంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద జీలకర్ర వేసేసుకోవాలి. దాంట్లో జీలకర్ర వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మెంతులు ఆ జీలకర్ర పౌడర్ అనేది మనం యాడ్ చేసుకుంటాం లాస్ట్లో కర్రీలో. కాబట్టి ఫస్ట్ మనం దాన్ని డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా దంచుకుంటే చాలా టేస్టీగా ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అండి. దానికి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో నా వీడియోస్ ఎలా ఉన్నాయి, నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి అనేది నాకు కామెంట్లో చెప్పేసేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా దంచుకోవాలి, మెత్తగా పౌడర్ లాగా అయ్యేటట్టు. తర్వాత అల్లం వెల్లుల్లి రెమ్మలు, కొంచెం ఒక 6 ఎల్లిపాయలు, కొంచెం అల్లం తీసుకొని నీట్గా కడుక్కొని అందులో వేసేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరుముకొని ఆ పచ్చిమిర్చి కూడా అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం సన్న సెగలో వేస్తే చాలా బాగుంటుంది. ఆ టైంలో ఆనియన్స్ వేగేంత టైంలో ఈ మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న వంకాయని ఇలా నీట్గా పొట్టు తీసేసుకోవాలి. పైన ఉన్న బ్లాకిష్ షేడ్ అంతా తీసేసుకుంటే అప్పుడు మనకి నీట్గా వంకాయ అనేది బాగుంటుంది. ఇలా తీసేసుకొని ముందు పార్ట్ కట్ చేసి పడేసేయాలి. దాని తర్వాత రిమైనింగ్ పార్ట్ మొత్తం సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని మనం లాస్ట్లో కర్రీలో యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కర్రీ నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పేయండి. ఆల్రెడీ వేగిన ఆనియన్స్ పచ్చిమిర్చిలో ఇప్పుడు మనం కొన్ని టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుంటాం. ఒక 5 టమాటోస్ సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకొని ఆ టమాటోస్ అన్ని దాంట్లో యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా టమాటోస్ మంచిగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే చాలా మంచి తొందరగా వేగిపోతుంది. ఆ టేస్ట్ అనేది మన ఆనియన్స్కి పచ్చిమిర్చికి పట్టాలంటే మనం కంపల్సరీగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని మంచిగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు తొందరగా ఉడికిపోతాయి కూడా సన్నగా కట్ చేసుకుంటే కర్రీస్లో. కాబట్టి అలా మొత్తం టమాటోలో వాటర్ అన్నీ బయటకు వచ్చేంత వరకు వేగనియాలి. వేగిన తర్వాత టమాటోస్ ఉడికినాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయని ఇందులో యాడ్ చేసేసుకోవడం. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకు లాస్ట్లో వేస్తున్నామంటే అది ఆల్రెడీ మనం కాల్ చేసిన వంకాయ కాబట్టి మనం లాస్ట్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 1 minute అలా మూత పెట్టుకొని చూడండి, ఇలా కర్రీ దగ్గరికి అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీనిలో మనం నెక్స్ట్ కారం, సాల్ట్ అవన్నీ
వేసేసుకుంటాం. చూడండి, కొంచెం ఒక 1½ స్పూన్ సాల్ట్, 1½ స్పూన్ కారము వేసేసుకొని మంచిగా కర్రీలో కలుపుకోవాలి. ఎప్పుడైనా వంకాయ కర్రీ మనకి ఎంతో ఇష్టం, చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాంటి కర్రీస్ ఇంకా చాలా వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ దయచేసి వెళ్ళి చూడండి వీడియోస్. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధనియాల పొడి కూడా వేసాను. దాని తర్వాత కొంచెం కొత్తిమీర, జీలకర్ర, మెంతులు పౌడర్ కూడా వేసేసాను. అంతే అండి. ఒక 10 to 15 మినిట్స్లో మనం ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ కర్రీని ఎలా ఉందో నాకు కమెంట్లో తప్పకుండా మీరు తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఎంతో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఇంట్లో చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్తారు కదా. థ్యాంక్ యూ.